హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకి కేవలం 2 గంటల్లో 7,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఆ సింపుల్ స్ట్రాటజీ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా నా వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, అండ్ అలాగే నా విజన్ అనమాట, అంటే డైలీ మార్కెట్ వ్యూ కూడా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్లో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, వెళ్ళి ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా వచ్చి మన సబ్జెక్ట్కి వస్తే, ఈరోజు ఎల్ఐసిలో మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. సో నేను ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అయితే చేయలేదు, ఎందుకంటే ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంది కదా మార్కెట్ మీద. సో మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు. సో ఎల్ఐసిలో అయితే ట్రేడ్ తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంటే, అంటే మనకి 9 lakh to 9,20,000 వరకు ట్రేడ్కి రిక్వైర్ అయింది. సో మనం చూడాలి అంటే ఇప్పుడు చూడండి, ఎల్ఐసి 918 ప్రీమియంలో బై చేశాను అనమాట. సో 1000 క్వాంటిటీ బై చేశాను. ఓకే, 918 ప్రీమియంలో మనకి ఇక్కడ 210 క్వాంటిటీ అయితే పర్చేస్ చేసాం. అండ్ 918.15 ప్రీమియంలో 315 క్వాంటిటీ పర్చేస్ చేసాం. సో ఇక్కడ 185 క్వాంటిటీ అండ్ ఇక్కడ 290 క్వాంటిటీ. సో ఆల్మోస్ట్గా మనం ఒక 5 పైసా డిఫరెన్స్లో 1000 క్వాంటిటీ అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి ప్రైస్ అయితే 918 యావరేజ్ తీసుకోండి రౌండ్ ఫిగర్గా. అండ్ 1239కి బై చేసాం. సో 1239కి నేను లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసిలో 1239కి ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఓకే, సో గైస్ ఇది ఎల్ఐసి గ్రాఫ్ ఇది. అండ్ ఈరోజు మనం May 14 ఇది అనమాట గ్రాఫ్ ఇది. సో నేను మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. సో 1239 అంటే ఆల్మోస్ట్ ఒక 1240 దగ్గర మనం బై చేయడం జరిగింది. సో 1240 అంటే ఎస్, ఈ ప్రైస్లో ఈ లెవెల్లో మనం బై చేయడం జరిగింది గైస్. ఇక్కడ మనం బై చేసాం కదా. సో ఇక్కడ బై చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ గ్రీన్ కలర్ జోన్ ఉంది చూడండి. సో ఈ జోన్ బ్రేక్ అయ్యి మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి నేను బై చేశాను. అండ్ మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు, సో ఇక్కడ గ్రీన్ జోన్ ఎలా డ్రా చేశానని చెప్పి మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఈ గ్రీన్ జోన్ డ్రా చేసిన లాజిక్ ఏంటంటే, ఇక్కడ చూడండి ప్రీవియస్గా 10th May. సో ప్రీవియస్గా 10th May మనకి 40 EMA అయితే ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ మనకి 9:30 నుండి సో 12 o'clock. ఓకే, ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ జోన్ కింద మనకి 40 EMA అయితే కన్సాలిడేట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 1.5 hours 2 hours అయితే మార్కెట్ అయితే ఇక్కడ కన్సాలిడేట్ అయింది, అంటే పాజ్ అయింది అనమాట. సో ఈ 40 EMA ఉంది కదా, స్లోపింగ్ ఈఎంఏ, ఈ ఈఎంఏ పైన మనం జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. ఓకే, అబౌవ్ ద 40 EMA మనం గ్రీన్ జోన్ అయితే డ్రా చేయడం జరిగింది, ఎందుకంటే ఈ 40 EMA ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. అర్థమైందా? సో చూడండి 40 EMA బ్రేక్ చేసింది, మార్కెట్ కిందకు వచ్చింది. అండ్ అగైన్ 40 EMA దగ్గర రీటెస్ట్కి వెళ్ళింది. సో మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. అండ్ 40 EMA బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడ 40 EMA టచ్ చేసింది, మార్కెట్ కింద కన్సాలిడేట్ అయింది. చూడండి అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి 40 EMA దగ్గర మార్కెట్ అయితే ట్రావెల్ అయింది. ఈ రోజు చూసారు కదా, అండ్ 14th May 40 EMA పైన మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో 40 EMA బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఆల్మోస్ట్గా ప్రీవియస్ కన్సాలిడేషన్ జోన్ వరకు మార్కెట్ అయితే రావడం జరిగింది. అండ్ అగైన్ మనకి ఆల్మోస్ట్ 40 EMA టచ్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ కింద వరకు వచ్చింది. అండ్ చూడండి ఎప్పుడైతే మన ఈ జోన్ బ్రేక్ చేసిందో నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ సో గైస్ అర్థమైందా? అంటే గ్రీన్ జోన్ డ్రా చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ 40 EMA మనకి మూమెంట్ లేదు. సో ఇలా పైకి కిందకి మూమెంట్ అయితే లేదు. ఓకే, 40 EMA కన్సాలిడేట్ అయింది. సో ఆ కన్సాలిడేషన్ జోన్ పైన, అంటే కన్సాలిడేషన్ EMA పైన జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మనకి ఆ జోన్ బ్రేక్ చేసాక ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. రైట్, ఇక్కడ మనం 1240కి ట్రేడ్ తీసుకున్నాం. అండ్ మనం గ్రాఫ్ చూస్తే, సో చూడండి ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది 1000 క్వాంటిటీ. సో 925 ప్రీమియంలో నేనైతే ఎగ్జిట్ అయ్యాను. సో 918 ప్రీమియంలో బై చేయడం జరిగింది అండ్ 925 ప్రీమియంలో ఎగ్జిట్ అయిపోయాం. సో ఇక్కడ మనం 7 points అయితే క్యాప్చర్ చేయడం జరిగింది గైస్. సో క్వాంటిటీ వచ్చి 1000 కదా. సో 7 × 1000 7,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. అది కూడా మనం 1240కి బై చేసాం అండ్ 3:05కి ఎగ్జిట్ అయిపోయాం. సో 2 hours 20 minutesలో ఆల్మోస్ట్ మనకి 7,000 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో 3:05 దగ్గర మనం ఎగ్జిట్ అయ్యాం కదా, అంటే ఇది. సో ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అవ్వడం జరిగింది గైస్. ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, లేకుంటే ఈ మూమెంట్ కూడా క్యాప్చర్ చేసేవాడిని. సో నో ప్రాబ్లం, మనకి 1:2 రేషియో అయితే ప్రాఫిట్ వచ్చేసింది.
జస్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను 1240కి అండ్ ఈ జోన్ కింద స్టాప్ లాస్ ఉంది అండ్ మన టార్గెట్ వచ్చి 3-5 క్యాండిల్. సో 3-5 క్యాండిల్ నా స్టాప్ లాస్ హిట్ అయింది, లేకుంటే ఈ మూమెంట్ క్యాప్చర్ చేసేవాళ్ళం. సో ఇది గైస్ ఈరోజు ఎల్ఐసి ట్రేడ్ వెనుకున్న లాజిక్ ఏంటంటే, సో సింపుల్ లాజిక్, కన్సాలిడేషన్ 40 MA పైన కన్సాలిడేషన్ జోన్ మీద జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. 40 MA పైన జోన్ డ్రా చేశాను, జోన్ బ్రేక్అవుట్ అయింది, ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను అండ్ మార్కెట్ మూవ్ అయ్యే కొద్దీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ట్రయల్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.